వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ Usaharshavlogs. అండ్ ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్తున్నాం క్రూగర్కి. సో మార్ట్కి అండ్ కొన్ని వెజిటేబుల్స్ అండ్ కొంచెం ఐటమ్స్ అయితే తెచ్చుకుందామని రూమ్ కోసము. అండ్ మనం వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12:35 అయితే అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళే వరకు ఒక 40 minutes పడుతుంది. సో మేము బై వాక్ వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 2.5 miles అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 3 kilometers పైనే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తాము. అండ్ వచ్చేటప్పుడు మేబీ క్యాబ్లో రావచ్చు. అన్నీ ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం క్యాబ్లో వస్తాము, లేకపోతే హ్యాండబుల్ లగేజ్ ఉంటే మాత్రం పట్టుకొని వచ్చేస్తాము. అండ్ లెట్స్ గో. అండ్ అవుటర్ పార్ట్ చూపిస్తే ఎలా ఉంటుందో క్రూగర్ వెళ్ళే దారిలో. అండ్ నడుచుకుంటూ వెళ్తాం కదా. అండ్ యూఎస్ఏలో కష్టాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. సో పదా, లెట్స్ గో. సో 3 kilometers నడవాలి. అండ్ వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొని తీసుకొని రావాలి. సో అలా అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. సో క్యాబ్ మనీ సేవ్ చేయాలి కదా. క్యాబ్ వచ్చేసి అరౌండ్ $10 ఉంటుంది. అండ్ $10 సేవ్ చేయాలంటే తప్పదు, ఇంకా 3 kilometers నడవాల్సిందే అంతే ఇంకా. సో ఇట్లా యూఎస్ఏలో కష్టాలు అంటే ఇలా ఉంటాయి. అండ్ సో ఇక్కడ ఉంది కదా ఒకటి స్విమ్మింగ్ పూల్. ఇది మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ దాదాపుగా ఎవరు స్విమ్మింగ్ చేయరు, ఎందుకంటే వింటర్ కాలం వచ్చిన తర్వాత ఇంకా చలి పడుతుంది అందరికి. ఇంకా స్విమ్మింగ్ ఎవరు ప్రిఫర్ చేయరు కదా. సో మ్యాక్సిమం అయితే వెళ్ళరు దానికి. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ ఇప్పుడు వెళ్దాము. వెళ్ళేదారిలో ఏమైనా వ్యూవర్స్ అంటే చూపిస్తాను. అండ్ మా కమ్యూనిటీలో చెట్లు ఎలా ఉంటాయి అన్నీ చూడండి. సో వాచ్ ఇట్. సో అండ్ మనీ సేవ్ చేసుకోవడానికి ఇంకో ట్రిక్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ సో ఇది వచ్చేసి ట్రాష్. అండ్ ఇందులో అన్ని టిన్స్ ఉన్నాయి. సో ఒక్క టిన్ వాళ్ళకి ఇచ్చామనుకో మనకి వాళ్ళు 10 cents ఇస్తారు. అండ్ ఒక 10 ఇచ్చామనుకో క్యాన్స్, సో $1 వస్తుంది మనకి. సో దాంతో కూడా మనము కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, ఒక $4-5 అట్లా. అండ్ మా రూమ్మేట్లో అందరు కోక్స్, బీర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ టిన్స్ అన్నీ కలెక్ట్ చేసి సో తీసుకెళ్తున్నాము క్రూగర్కి. సో అక్కడ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. సో ఆ మిషన్లో మనం క్యాన్ వేసి ఇస్తాం అనుకో, సో ఎన్ని క్యాన్స్ వేసారు, ఎంత మనీ వస్తుందని అందులోనే జనరేట్ అయ్యి మనకి మనీ ఇస్తుంది. అండ్ ఇక దాంతో మనీ మనం సేవ్ చేసుకోవచ్చు ఫైనల్గా. సో అలా అని చెప్పేసి క్యాన్స్ అన్ని ఇక పట్టుకొని రోడ్డు పైన అలా అలా వెళ్తున్నాము మేము. ఇది యూఎస్ఏ ఇలా ఉంటుంది. అందరు బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడికి వస్తే తెలుస్తుంది అందరికీ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏం సంగతి అని. సో ఫస్ట్ పార్ట్ టైం దొరికితే ఇవన్నీ ఇట్లాంటి ఖర్చులు తగ్గుతాయి. సో ఇలా తీసుకెళ్ళడం మాత్రం తగ్గుతుంది. ప్రస్తుతానికి పార్ట్ టైం జాబ్ లేదు కాబట్టి ఇట్లాంటివి తప్పట్లేదు, ఇట్లా తీసుకెళ్ళడం, అమ్ముకోవడం అట్లా. సో ఇలానే క్రూగర్కి వెళ్తున్నాం కాబట్టి సో పనుల పని ఇక తీసుకెళ్తున్నాం అలా అని చెప్పి, లేకపోతే తీసుకెళ్ళకపోతున్నాయి అనుకో. సో అట్లా. అండ్ ఇంకా ఓన్లీ 0.2 miles ఏమో వచ్చినాం. మా రూమ్ నుంచి జస్ట్ బయటకు వచ్చినాం అంతే. సారీ, అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినాం జస్ట్ అంతే. సో ఇంకా దాదాపు 1.7 miles దూరం నడవాలి. సో ఇంకొక ½ hour టైం పడుతుంది. అండ్ అది చలో లెట్స్ గో. అండ్ విజువల్ కూడా చూపిస్తాను మధ్యలో రోడ్స్ ఎలా ఉంటాయో చూడండి. ఫైనల్గా క్రూగర్కి అయితే వచ్చేసాము. సో పక్కకి. అండ్ చెమటలు మాత్రం ఘోరం వచ్చినాయి. సో లిటరల్గా 2.5 kilometers అయితే నడుచుకుంటూ వచ్చినాము. అండ్ అందులో హాఫ్ kilometers అయితే ఉరుకుంటూ వచ్చాము, ఇంకా ½ kilometers అయితే నడుచుకుంటూ వచ్చినాము. అండ్ సో క్రూగర్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ. అండ్ దాని ప్రైజెస్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి, DM చేయండి. సో దట్ ఐ విల్ రిప్లై ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ ఒక మొబైల్ షాప్ ఉంది. సో ఇందులో మొబైల్స్, సో ఇది మొబైల్ షాప్. సో చూసారు కదా మొబైల్ షాప్ ఎలా ఉందో. అండ్ క్రూగర్కి అయితే వచ్చేసాము ఫైనల్గా. సో ఇటు ఎండ్ కనిపిస్తుంది, ఇదే ఎండ్. సో అదే క్రూగర్. అండ్ క్రూగర్కి అయితే వెళ్ళేసి సో ఐటమ్స్ అనేది తీసేసుకోవాలి రూమ్ కోసము. అండ్ ఇదే పార్కింగ్ యార్డ్ క్రూగర్కి. ఇక్కడ పార్కింగ్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మన షాపింగ్ మాల్స్ ఉన్నా ఆ షాపింగ్ మాల్స్ కన్నా పెద్దగా ఉంటాయి క్రూగర్స్, ఐ మీన్ పార్కింగ్ యార్డ్స్. సో అలా. అండ్ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ వాచ్
సో క్రూ గారు బయట నుంచి చూడండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది లోపల. సో ఇక్కడ దీని పార్కింగ్ రిఫ్లెక్షన్ కనబడుతుంది మిర్రర్లా. సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉందో అండ్ లెట్స్ గో ఇన్సైడ్. సో అయిపోయింది, లాస్ట్ క్యాన్ కూడా చేసినాం. అండ్ టోటల్గా 4.90 అయితే వచ్చిందంటే టోటల్గా 949 క్యాన్స్ అయితే వేసాము ఇందులో. అండ్ మాకు ఈచ్ క్యాన్కి 10 cents అంటే దాదాపుగా 4.90 cents వచ్చింది. పేఅవుట్ అయితే కొడుతున్నాము. అండ్ ఇది ఒక రిసిప్ట్ లాగా ఇస్తుంది. సో ఈ రిసిప్ట్ వచ్చేసి టోటల్ బిల్ పైన మనము తగ్గించుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి తగ్గించుకుందాం, తెచ్చుకో. సో మొత్తానికి అయితే రిసిప్ట్ అయితే జనరేట్ అయింది. అది వేసిన తర్వాత సో మనం లాస్ట్కి ఏదైతే బిల్ చేస్తామో దానిపైన రిడీమ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. సో చూద్దాం వాళ్ళు ఏమంటారో. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ ప్రాసెస్ కూడా పెద్దగా తెలియదు, బట్ ఇలా క్యాన్స్ అయితే తీసుకుంటారని తెలుసు కదా అని చెప్పేసి సో మేము తీసుకొచ్చేసాం క్యాన్స్ అన్నిటిని. ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చూశాను నేను ఇట్లా రిడీమ్ చేసుకునే ప్రాసెస్ని. సో లాస్ట్ టైం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు 1 week బ్యాక్ సో 0 క్యాన్స్ ఉండే. అండ్ 1 weekలో 49 క్యాన్స్ అయితే అయినాయి. సో దానివల్ల కొంచెం సేవ్ అయితే అయింది, దాదాపుగా $5 సేవ్ అయినట్టే కదా. ఇంకా 49.9 అంటే సో $5 అంటే దాదాపుగా ఎంత, 400 rupees అనుకోండి. ఇక 400 rupees సేవ్ చేసినట్టే కదా. సో బెస్టే కదా అట్లా అని చెప్పేసి. అండ్ చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ అంతా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ సెషన్స్ ఉంటాయి. మొత్తానికైతే చికెన్ ఒకటి విత్ బోన్, ఒకటి వితౌట్ బోన్ అయితే తీసుకుంటున్నాము. సో మన ముందున్న అన్ని చీజెస్ ఇవన్నీ. సో ఇవన్నీ చూడండి ఎలా అమ్ముతారో, లో ప్రైస్ అని చెప్పేసి ఇవన్నీ చీజ్, అన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ పెద్ద చీజెస్. అండ్ ముందు ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కట్ చేసిన చీజ్ ఉంటుంది. సో డైరెక్ట్ వెళ్ళి మనం వాడేసుకోవచ్చు కట్ చేసుకోకుండా, అలా ఉంటుంది ఇక్కడ చీజ్ వచ్చేసి. సో ఫైనల్గా చూసారు కదా, మొత్తానికి అయితే యూఎస్ఏలో ఇలా ఉంటుంది మొత్తం మార్కెట్స్లో, ఐ మీన్ మార్ట్స్లలో అన్ని గ్రాసరీస్ అవన్నీ అయితే కొనేసాము. సో అదే బ్యాగ్ మొత్తము. అండ్ ఇప్పుడు క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇవన్నీ వెయిట్ ఉంది కదా. సో పక్కా మేము క్యాబ్లోనే వెళ్ళాల్సిందే, లేకపోతే కష్టమైపోతుంది. లేపుకొని వెళ్ళాలంటే 2-3 kilometers. సో అది. అండ్ స్టార్ట్ చూడండి. సో 2.54 kilometers అయితే నడుస్తున్నాను రూమ్ నుంచి ఇక్కడ వరకు. అండ్ అది కూడా 28 minutes యాక్చువల్గా, 25 minutes. సో 35 minutes ఎందుకంటే లోపలికి వెళ్ళిన టాప్ చేసిన నేను. సో ఆ టైం ఎక్కువ తీసుకుంది. అండ్ సో క్యాబ్ రాగానే ఈ పికప్ పాయింట్ ఉంది కదా, సో బ్లూ కలర్ ఉంది కదా ఇక్కడ, అది పికప్ పాయింట్. ఆ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి సో క్యాబ్ ఎక్కేసి సో దాని ప్రైజెస్ అన్నీ చూసారు కదా. యూఎస్లో ఎన్ని రేట్స్ ఉంటాయో, కూరగాయలైనా సరే ఎట్లయినా సరే. ఇంకా అందుకే పార్ట్ టైం అనేది యూఎస్లో చాలా ముఖ్యమైనది. లేకపోతే పార్ట్ టైం లేకుండా సర్వే కాలేము. ఇండియన్ మనీ తెచ్చుకొని ఇక్కడ వాడుకుందామంటే అస్సలు సర్వే కాలేము. సో అందుకే ఇక్కడ పార్ట్ టైం మాత్రం పక్కా చేయాలి. యూఎస్ఏలో ఖర్చులు ఎలా ఉంటాయో అందరూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్స్ చేయండి. కూరగాయల రేట్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని వీటిపైన ఫుల్ వీడియో చేస్తా. అండ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి మర్చిపోకుండా. దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు Usaharshavlogs and don't forget to share with your friends. And ఈ వీడియో ఇంతే. And అందరికీ bye bye, take care, see you in the next vlog.